ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష పేపర్ లీక్ అయింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం విజయనగరంలో ఉందని ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 బస్సుల్లో అభ్యర్థులు ఆ పేపర్ కోసం వస్తున్నారంటూ సిక్కోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అలర్టైన పోలీసులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల దగ్గర తనిఖీలు నిర్వహించారు. 3 బస్సుల్లో విజయనగరం వెళ్తున్న 114 మంది ఒడిశా అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా పోలీసులకు అప్పగించారు. ఒక్కో అభ్యర్థి నుంచి 25 లక్షల రూపాయలకు డీల్ చేసుకున్నారు ఏజెంట్స్. పరీక్ష ముందు 10 లక్షలు చెల్లించాలి, రిజల్ట్స్ వచ్చాక మిగతా 15 లక్షలు చెల్లించేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి సేఫ్ గా ఉంటుందని విజయనగరంలో ఉంచారు. అక్కడికి అభ్యర్థులను తీసుకొచ్చి పేపర్ అప్పగించాలని ప్లాన్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఒడిశా పోలీసులకు సమాచారం అందింది. శ్రీకాకుళం జిల్లా పోలీసుల సహకారంతో లీకు వీరులను లోపలేశారు. వారు ఇచ్చినటువంటి అంటే ఒరిస్సా పోలీసులు అక్కడ బరంపూర్ డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఆ బస్సులు మేము ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేసాం. అప్పటికే మనకి టోల్ గేట్ దాటి వెళ్ళిపోయినాయి. సో దాన్ని కంటిన్యూగా చేస్తుంటే మనకి ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 బస్సులను ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. 3 బస్సులను పట్టుకుంటే ఒక్కో బస్సులో 42 మంది ఉన్నారు. అప్పటికి మనకి ఇదేంటి ఇష్యూ ఏంటన్నది మనకి తెలియదు. యాక్చువల్గా ఇది అక్కడ రేపు ఆదివారం జరగబోయే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒరిస్సా ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇదైతే 114 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 114 మంది దీనికోసం బస్సుల్లో వెళ్తున్నటువంటి విజువల్స్ అదే మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే వీళ్ళ ప్లాన్ అంతా రివర్స్ అయింది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రాము, ఒడిశా రాష్ట్రంలో కలకలం రేపిన ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి 3 బస్సుల్లో వస్తున్న 114 మంది అభ్యర్థులు, 3 ఏజెంట్లను శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో శ్రీకాకుళం పోలీసులు ఎచ్చర్ల దగ్గర పట్టుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన సమాచారం మేరకు బరంపురం నుండి విజయనగరం వస్తున్న 3 బస్సుల్లోని అభ్యర్థులను ఒడిశా పోలీసు బోర్డుకు సంబంధించి ఎస్ఐ పేపర్ ఎగ్జామ్ లీక్ సంబంధించి విజయనగరంలో పేపర్ను అభ్యర్థులకు ఇచ్చేందుకు ఒక్కొక్కరి దగ్గర నుండి 20 లక్షల ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా 10 లక్షలు తీసుకొని పరీక్ష ఉత్తీర్ణులైన తర్వాత మిగతా 15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న క్రమంలో ఒడిశా పోలీసుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అప్పటికే ఒడిశా బార్డర్ దాటిన విద్యార్థులను పట్టుకునేందుకు శ్రీకాకుళం పోలీసుల సహకారం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నవి. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి పేపర్ లీకేజీలు భారీ ఎత్తున విద్యార్థుల పట్టుబాటు సంచలనంగా మారింది. అయితే 114 మంది అభ్యర్థులు తాము అదుపులోకి తీసుకున్నామని, తర్వాత ఒడిశా పోలీసులకు ఒడిశాలోని గొలంతర పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని డిఎస్పీ వివేకానంద అయితే వెల్లడించారు. అయితే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇంకా చాలా మంది ఏజెంట్లు మరియు బడా నాయకులు ఉన్నారని విచారణలో గుర్తించామని, పట్టుబడిన వాళ్ళు మహిళలు కూడా ఉండడం సంచలనంగా మారింది. విజయనగరంలో పేపర్ అందజేసి అక్కడ ప్రిపేర్ అయిన తర్వాత భువనేశ్వర్ లో పరీక్ష రాసేందుకు విద్యార్థులను మరలా డ్రాప్ చేసేందుకు 3 బస్సులను కూడా ఎంగేజ్ చేసుకున్నట్టు ఏజెంట్లు కూడా ప్రాథమికంగా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం పోలీసులు చాకచక్యంగా విద్యార్థులను పట్టుకోవడం, పోలీసుల సమాచారం మేరకే ఇది ఒడిశా పోలీసు సమాచారం మేరకే పట్టుకున్నామని తెలియజేయడం మాత్రం సంచలనంగా మారింది. ఆశ.